హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో యాజ్ ఆఫ్ నవ్ ఓటింగ్లో అయితే నిఖిల్ టాప్లో ఉన్నాడు. రివ్యూవర్సే పిఆర్లుగా మారి నాన్ తెలుగు అని చెప్పి లాంగ్వేజ్ బారియర్లు తీసుకొచ్చి నిఖిల్ మీద ఎంత నెగిటివ్ చేయాలో అంత నెగిటివ్, ఏ చిన్నది కూడా వదలకుండా నిఖిల్ని దారుణంగా నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ఎంత ట్రై చేయాలో అంత పిఆర్ టీంలో అయితే, ఎస్పెషల్లీ కొంతమంది పిఆర్ టీంలో అయితే నిఖిల్ మీద ఈవెన్ అతన్ని పర్సనల్గా కూడా అటాక్ చేశారు. నాన్ తెలుగు పర్సన్ అన్నారు, లాంగ్వేజ్ బారియర్ తీసుకొచ్చారు, ప్రతిదీ మిస్టేక్ చూపించినా కూడా ఆడియన్స్ మాత్రం యునానిమస్గా నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పటి వరకున్న పోల్లో నిఖిల్కి దరిదాపులో కూడా ఏక కంటెస్టెంట్ కూడా లేడు. ఆ రేంజ్లో ఉంది నిఖిల్ ఓటింగ్ పర్సెంటేజ్. నేను అనుకున్నాను చాలా టఫ్ ఉంటుంది గౌతమ్ అండ్ నిఖిల్ మధ్య అనుకున్నాను, కానీ ఏమైందో తెలియదు. ఈ ఫినాలే వీక్లో మాత్రం నిఖిల్కి గౌతమ్కి దాదాపు 10% ఓటింగ్ అనేది డిఫరెన్స్ ఉంది. 10% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. సో నిఖిల్కి టచ్ చేసేంత కంటెస్టెంట్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నవ్ లేడు. ఆ రేంజ్లో ఉంది నిఖిల్ ఓటింగ్ పర్సెంటేజ్. నేను ఇంకా చెప్పేస్తున్నా, ఆల్మోస్ట్ నిఖిల్ విన్నర్ అనుకోవచ్చు. దట్స్ ఇట్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పెద్ద అద్భుతం జరిగి ఏమీ చేంజ్ అయ్యేది లేదు. ఇంకా ఏవీలు టెలికాస్ట్ అయితే ఇంకా అది ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. ఆ రేంజ్లో ఉంది నిఖిల్ ఓటింగ్ పర్సెంటేజ్. అలా అని చెప్పి నిఖిల్ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వకండి, ఓట్ వేసుకోండి. అబ్బా మావాడు ఇంకేంటి టాప్లో ఉన్నాడు ఇంకా అని హ్యాపీ అవ్వకుండా ఓట్లు అయితే వేసుకోండి. ఇదే మోసం చేస్తుంది. కాబట్టి మీకు నచ్చిన పర్సన్కి మీరు ఓట్ వేసుకోండి. నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు టాప్లో ఉన్నారని చెప్పి రిలాక్స్ అయితే అది మొదటికే మోసం అవుతుంది. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే నిఖిల్ టాప్లో ఉన్నాడు. ఇంకా ఓపెన్గా చెప్పేస్తున్నా, ఆల్మోస్ట్ 99.99999% నిఖిల్ విన్నర్ అనుకోవచ్చు. దట్స్ ఇట్. ఇంకా ఏదైనా అద్భుతం జరిగితే, ఒకవేళ బిగ్ బాస్ టీం వాళ్ళు ఈ లాంగ్వేజ్ బారియర్ తీసుకొచ్చుకొని నాన్ తెలుగు పర్సన్ని విన్నర్ని చేస్తే నెక్స్ట్ సీజన్లో మనకైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఆలోచించి ఒకవేళ నిఖిల్ని విన్నర్ని చేయకపోతే మనం చేసేది ఏం లేదు. కానీ యాజ్ పర్ ఓటింగ్ అయితే నిఖిల్ విన్నర్. దట్స్ ఇట్. ఇంకా అది బిగ్ బాస్ చేతిలో ఉంది. ఇంకా ఇది ఎవరేమనుకున్నా ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పేస్తున్నా. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. నేను రాంగ్ అవ్వచ్చు, ఒకవేళ ఎవరైనా హర్ట్ అయినా సరే. ఇది ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఇకపోతే సెకండ్ ప్లేస్కి వచ్చేసి, రన్నర్ ప్లేస్కి వచ్చేసి గౌతమ్ అండ్ ప్రేరణ మధ్య చాలా పోటీ ఉంది. అనూహ్యంగా ప్రేరణ అయితే యూట్యూబ్ పోల్లో, ఈవెన్ గూగుల్ పోల్స్లో కూడా, కొన్ని గూగుల్ పోల్స్లో కూడా ప్రేరణకి అండ్ గౌతమ్కి చాలా తక్కువ పర్సెంటేజ్ కనిపిస్తుంది. 1 or 2% మాత్రమే తేడా ఉంది. అంటే 38% అట్లా, 36% ప్రేరణకి, ఈ టైప్ ఆఫ్ ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఉంది, చాలా తగ్గిపోయింది. నబిల్ది ఎందుకు, అవినాష్ది కూడా చాలా తగ్గిపోయింది. వాళ్ళది 15% కూడా సరిగ్గా రావట్లేదు. ఎవరిది, నబిల్ది అండ్ అవినాష్ది. రీజన్ ఏంటో తెలియదు. యాక్చువల్గా నేను నబిల్ టాప్ 3లో చూడాలనుకున్నాను. నబిల్ని కంపారిటివ్లీ వీళ్ళందరికన్నా టాప్ 3, టాప్ 2, టాప్ 1లో చూడాల్సిన నబిల్కి ఎందుకో తెలియదు ఓటింగ్ అయితే పడట్లేదు. ఇఫ్ నబిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూసుకోండి, ఇంకా కూడా ఓటేసుకోండి. నాకు టాప్ 2 అవకాశం ఇంకా స్టిల్ ఛాన్స్ ఉంది. ఒకవేళ అఫీషియల్ ఓటింగ్ నాకైతే తెలియదు, మేధావులకు తెలిస్తే తెలియచ్చు, నాకైతే అఫీషియల్ ఓటింగ్ తెలియదు. నబిల్కి చాలా సైలెంట్ ఓటింగ్ పడుతుంది అంటున్నారు. మేబీ అది నిజమే కావచ్చు. ఎస్పెషల్లీ నార్త్ నుంచి ఆయనకు ఎక్కువ ఓట్స్ పడతాయి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఆయన యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మంది నార్త్ మంది ఫాలో అవుతారని చెప్పి అంటున్నారు. కాబట్టి మేబీ అయి ఉండొచ్చు, నాకు తెలియదు. నబిల్కి సైలెంట్ ఓటింగ్ పడితే నేను ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నార్త్ ఆడియన్స్ కానీ వాళ్ళు ఎస్పెషల్లీ గూగుల్లోకి వచ్చి, యూట్యూబ్లోకి వచ్చి, ట్విట్టర్లోకి వచ్చి అయితే ఓట్ అయితే వేయరు. వాళ్ళకి అనిపించింది వాళ్ళకి మిస్డ్ కాల్లో, హాట్స్టార్లో ఓటింగ్ అయితే ఇస్తారు. కాబట్టి అది నాకు తెలియదు. కానీ ఒకవేళ సైలెంట్ ఓటింగ్ పడితే మాత్రం నబిల్ టాప్ 2, టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడు. అండ్ ప్రేరణకి అండ్ గౌతమ్కి మధ్య చాలా అంటే చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది ఓటింగ్ పర్సెంటేజ్లో. సో ఎవరైనా రన్నర్ అవ్వచ్చు. ఇది ఈ రోజు వరకు మాత్రమే నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా. నేను చూసిన పోల్స్ వరకే చెప్తున్నా. దీనివల్ల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు హర్ట్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను చూసినట్లయితే నిఖిల్ ఎవరికి టచ్ చేయని రేంజ్లో ఉన్నాడు. అలా అని చెప్పి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకా అవసరం అని చెప్పి ఓటేసాడు అనుకో, ఈ ప్లేస్ ఈలోపు గౌతమ్ ప్రేరణ వచ్చి ఆయన ప్లేస్ని రీప్లేస్ చేస్తారు. కాబట్టి నిఖిల్ కోటింగ్ వేసుకోండి, నిఖిల్ కోట్ వేసుకోండి. గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్ కోట్ వేసుకోండి. స్టిల్ ఛాన్స్ ఉంది. ఈరోజు ఇంకా ట్యూస్డే, ఫ్రైడే రోజు 11:59 AM వరకు ఛాన్స్ ఉంది. ఓకేనా. నిఖిల్కి ప్రీఎస్డీ ఫ్యాన్ బేస్ ఉంది, అలాగే టాస్కులు బాగా ఆడాడు, అండ్ తన ఆట చాలా మందికి నచ్చింది. ఎస్పెషల్లీ ఆయన మీద ఏదైతే జరిగిందో లాంగ్వేజ్ బారియర్ తీసుకొచ్చి, అది న్యూట్రల్ ఆడియన్స్కి నచ్చలేదు. ఇది కొంతమంది హర్ట్ అవ్వచ్చు, కానీ న్యూట్రల్ ఆడియన్స్కి నచ్చలేదు. ఎందుకంటే ఒక షోని మీరు షోలాగా చూడండి. ఆయన మిస్టేక్స్ ఉంటే ఆయన మిస్టేక్స్ ఏలైతే చూపించి, ఆయన ఈ మిస్టేక్ చేశాడని చెప్పి మీకు నచ్చిన కంటెస్టెంట్ని హైలైట్ చేసి అతనికి ఓటు అడగడంలో ఎలాంటి తప్పులేదు. కానీ కేవలం ఒక లాంగ్వేజ్ బారియర్ తీసుకొచ్చి అతని అన్డిజర్వ్డ్ అంటే న్యూట్రల్ ఆడియన్స్ కూడా నచ్చలే. ఒక షోని షోలాగా చూడాలి. దట్స్ ఇట్. అంతేగాని లాంగ్వేజ్ బారియర్ తీసుకొస్తే ఇలాగే రిజల్ట్ వస్తుంది. నాకైతే ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ చాలా బాగా నచ్చారబ్బా. అల్టిమేట్గా షోని షోలా చూసి ఓటేస్తున్నారని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్రేరణ అండ్
గౌతమ్ వీళ్ళిద్దరిలో కూడా రన్నర్కి చాలా అంటే చాలా ఈక్వల్గా జరుగుతుంది ఓటింగ్ పర్సెంటేజ్. ఎలా ఉంటుందో చూడాలి. గౌతమ్ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంకొంచెం గట్టిగా క్యాంపెయిన్ చేసుకుంటారా లేకపోతే ఇంకా గట్టి ఓట్లు వేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇంకా గట్టిగా ట్రై చేసుకోండి. నిఖిల్ని దాటిపోవచ్చు. ఇంకా ఛాన్స్ ఉంది. దాదాపు 2-3 డేస్ అంటే వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఇంకా 3 డేస్ ఉంది. ఇంకా ఈరోజు యాడ్ చేసుకుంటే 4 డేస్ ఉంది. సో మీ ప్రయత్నాలు మీరు చేయండి. ప్రేరణ ఫ్యాన్స్ కూడా చేయండి. నబిల్ ఫ్యాన్స్ చేయండి. అవినాష్కి పాపం ఎంత ట్రై చేసినా ఆయన అయితే టాప్ 4 అయితే వచ్చే సిచ్యువేషన్స్ అయితే ఎలా కనిపించట్లేదు. ఎందుకంటే ఇక అంతే అండి. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కమెడియన్ని వాళ్ళు టాప్ 3లో చూడాలని ఎవరు అనుకోవట్లేదు ఆడియన్స్. ఎందుకో తెలియదు. నేనైతే చూడాలనుకున్నా అవినాష్ నేను తేజ్ అని. బట్ నేను ఒక్క నిమిషం అయితే మంత్రాన్ని అయిపోదు కదా. సో నిన్న అవినాష్ ఎపిసోడ్ అయితే టూ గుడ్ ఉందండి. నెక్స్ట్ లెవెల్. ఆ ఎపిసోడ్ని కాపాడింది అవినాష్ అనుకోవచ్చు. ఆ రేంజ్ కంటెంట్ ఒకవేళ నబిలో, గౌతమ్, నిఖిలో, ప్రేరణ ఇచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా విన్నర్ దాంట్లో ఈక్వాలిటీ ఓటింగ్ పర్సెంటేజ్లో ఖచ్చితంగా తేడాలు వచ్చేవి. మన బ్యాడ్ లక్ ఏంటంటే అవినాష్ కాబట్టి ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇట్స్ బ్యాడ్ లక్. నేను ఓపెన్గా చెప్పిస్తున్నా. నిన్న నేను ఓటేసింది ఎవరికంటే ఈ రోజు ఎవరికి ఓటేసినా అవినాష్కి ఓటేసింది. ఎందుకంటే ఆయన బాగా ఎంటర్టైన్మెంట్ చేశాడు. అలాంటి కంటెస్టెంట్కి ఓటేయాలని నా మనస్సాక్షికి అనిపించింది. అరే అన్యాయం కాదా అనిపించింది. నేను నిజంగా చెప్తున్నా అవినాష్కి వేసాను. ఎందుకంటే నేను ఎపిసోడ్లో ఏమీ లేదు, జీరో. ఆయన ఒక్కడ భుజాల మీద మోసాడు కాబట్టి నేను అవినాష్కి వేసాను. ఓపెన్గా చెప్పేసి నాకు నచ్చాడు ఆ ఎపిసోడ్ని కాబట్టి అవినాష్ కాబట్టి నేను అవినాష్కి వేసాను. దట్స్ ఇట్. అండ్ మీకు నచ్చిన కంటెస్టెంట్ మీరు ఓట్ వేసుకోండి. నిఖిల్ యాజ్ ఆఫ్ నా టాప్లో ఉన్నాడు. అలా అని చెప్పి టాప్లో ఉన్న పర్సన్కి ఓట్ వేయకూడదు అంటే వేయచ్చు, వేసుకోండి. లేదు రిలాక్స్ అయితే అతను మళ్ళీ లిస్ట్లోకి వస్తాడు. సో టాప్లో ఉన్న కంటెస్టెంట్ టాప్లో ఓట్ వేసుకోండి. గౌతమ్ కూడా ఇంకా హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పలేం. ఒకవేళ అఫీషియల్ ఓటింగ్లో గౌతమే టాప్లో ఉండొచ్చు, మనకు తెలియదు. నేను చెప్పేది మాత్రం యూట్యూబ్ అని, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వరకు మాత్రమే చూసి చెప్తున్నా కాబట్టి. సో చెప్పలేం. గౌతమ్ కేసు వాళ్ళు గౌతమ్ కోట్ వేసుకోండి. ప్రేరణకి వేయండి. అలాగే నబిల్కి వేయండి. అవినాష్కి కూడా వేయండి, తప్పలేదు. మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్ వేసుకోండి. ఒక మిస్డ్ కాల్ మాత్రం ఒకటే ఇవ్వండి. 2 మిస్డ్ కాల్ ఇచ్చి అనవసరంగా మీ ఓటు వేస్ట్ చేసుకోకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి నెంబర్ కలిసేంత వరకు వేసుకోండి. ఇంకో కంటెస్టెంట్కి నెంబర్ ట్రై చేయకండి. ఒకవేళ అప్పుడు రింగ్ అయితే కనుక ఈ రోజుకి ఓటు వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒకటే మీకు నచ్చిన నెంబర్కి మాత్రమే మిస్ కాల్ ఇవ్వండి. అండ్ ఒక టాప్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి ఓటు వేయక అంటే మీ కంటెస్టెంట్కి ఓటు వేయకుండా ఉండకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వినర్స్ కనుక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.